సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కోర్టు నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్. సుప్రీంకోర్టు స్టాండింగ్ కమిటీ ఆదేశ అనుసారం దుబ్బాకలో 4 ఎకరాల ప్రభుత్వ స్థలంలో అధునాతన హంగులతో న్యాయవాదులకు అన్ని రకాల వసతులతో కోర్టు నిర్మాణం చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా న్యాయాధికారి సాయి రమాదేవి, రెవెన్యూ డివిజన్ అధికారి సదానందంతో కలిసి కోర్టు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 4 ఎకరాల్లో నిర్మాణం చేపడుతున్నామని, సుప్రీంకోర్టు ఆదేశ అనుసారం కోర్టు నిర్మాణానికి కావలసిన భూమిని గుర్తించామన్నారు. ప్రస్తుతం ఉన్న ఎకరా 32 గుంటల్లో కోర్టు నిర్మాణం జరగదని, అందుకు పక్కన ఉన్న ట్రెజరీ కార్యాలయం, పోలీస్ స్టేషన్ స్థలాన్ని కలిపి 3 ఎకరాలకు పైగా భూమిలో కోర్టు నిర్మాణానికి స్థలం వెసులుబాటు ఉంటుందన్నారు. ఆ దిశగా R&B అధికారులు ప్రణాళిక ఏర్పాటు చేసి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కోర్టు భవన నిర్మాణం, రెసిడెన్షియల్ ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమంలో తెలిపారు. దుబ్బాకలో మనకి కోర్ట్ కాంప్లెక్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసము ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఒక 1 ఏకర్ 32.5 గుంటాస్ కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. బట్ మనకి సుప్రీంకోర్టు కమిటీ గైడ్లైన్స్ ప్రకారము ఒక 4 ఏకర్స్ ల్యాండ్ గనంగా కోర్ట్ కాంప్లెక్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇస్తే డెఫినెట్గా పబ్లిక్కి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది అన్న ఒక డెసిషన్ మీద ఈరోజు ల్యాండ్ ఎక్కడ అవైలబుల్ ఉంది, ఏ విధంగా మనము దాన్ని తీసుకుంటే బాగుంటుంది అన్నదానికి ఆనరబుల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడము, అదేవిధంగా మనకి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, R&B అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా వచ్చారు. దీంట్లో మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ల్యాండ్కి సబ్సిక్వెంట్గా డిజైన్ అకామిడేట్ చేయడానికి ఒకటి కోర్ట్ కాంప్లెక్స్ బిల్డింగ్, అదేవిధంగా రెసిడెన్షియల్ క్వార్టర్స్ 2 రాబోతున్నాయి. దీంట్లో మనకి ఇటు సబ్ ట్రెజరీ ఆఫీస్ పక్కన ఏదైతే ఉందో అదీను దాని పక్కన ఉన్న దారిని కొంచెం మనం కలుపుకొని సబ్ ట్రెజరీ ఆఫీస్ని వేరే సైడ్ అకామిడేట్ చేయగలిగితే డెఫినెట్గా అది 3 ఏకర్స్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఈ ల్యాండ్ అసెస్మెంట్ కూడా ఒకసారి కన్సర్న్ RDO అండ్ సర్వేయర్ ఎవరైతే ఉన్నారో చూసి ఎంత మనకి వస్తుంది అనేది ఫర్నిష్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా R&B డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి ప్లాన్ ఎక్కడా కూడా డీవియేట్ కాకుండా కోర్టు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము స్టాండర్డ్ డిజైన్ మెయింటైన్ చేస్తూ దుబ్బాకలో కూడా కోర్ట్ కాంప్లెక్స్ డెఫినెట్గా స్టాండర్డ్స్కి తగ్గకుండా కట్టాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ల్యాండ్ అవైలబిలిటీ చెక్ చేశాము. డెఫినెట్గా రాబోయే కొన్ని రోజుల్లో ల్యాండ్ కూడా ఫైనలైజ్ చేసి దీన్ని డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తాం. ఒకటి వినిపిస్తుంది మేడం. దాంతో మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రధాన ఆఫీసులన్నీ కూడా మళ్ళీ ఈ కోర్టు నిర్మాణంలో భాగంగా తీసేస్తే మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి అట్లా కూడా, అందుకని ఇందాక అన్నట్టు అట్లాంటి భయాలు ఏమీ పెట్టుకోకండి. ఏ ఆఫీసులు కూడా ఇక్కడ నుంచి తీయట్లేదు. ఇందాక అన్నట్టు MPDO ఆఫీసు, మున్సిపల్ ఆఫీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఉన్న ల్యాండ్ అవైలబిలిటీ ఎంత అనేది ఈరోజు అసెస్మెంట్ చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు కోర్టుకి కూడా మనము సఫిషియెంట్గా ల్యాండ్ ఇస్తూ ఎక్కడా కూడా మనం ఎగ్జిస్టింగ్ ఆఫీసెస్ని డిస్టర్బ్ చేయకుండానే ప్లాన్ చేస్తూ ఉన్నాం. కోర్టుకు వచ్చే లిటిగేట్స్ కూడా చాలా పూర్ పీపుల్ ఉంటారు అవైలబుల్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.